హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ టమాటా ఇగురు ఎలా వండాలో చూద్దాం. దీనికోసం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేస్తే గుడ్లు చిదిరినట్టు అవ్వవు, నీట్గా వస్తుంది, పీల్ కూడా బాగా వస్తుంది. ఇలా బాయిల్ చేసిన వాటిని చాకుతో 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది పేలకుండా ఉంటే, దట్టు మనం పులుసులో వేసినప్పుడు లోపల దాకా పులుసు అనేది పట్టిద్ది, టేస్ట్ బాగుంటుంది. జనరల్గా ఇలాగైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఆయిల్లో వేసి కొంచెం పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీ అంతా ఉన్నప్పుడు మధ్యలో యాడ్ చేస్తాం. సిమ్లో పెట్టి వేపుకోవాలి. హైలో పెడితే మాడిపోయినట్టు అవుతుంది. ఎక్కువగా వేపకూడదు, ఎక్కువ వేపితే సాగినట్టు అయ్యి అరగదు అంటారు. 4 పెద్ద ఆనియన్స్, ఒక 4 మిర్చి కట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినప్పుడు ఒక 4 పెద్ద టమాటాలు కట్ చేసి పక్కన పెట్టాలి. మనం అదే ఆయిల్లో ఒక టీ స్పూన్లో హాఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎక్కువ వేయకూడదు. ఘాటు ఎక్కువ కావాలన్నా ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్తో పాటు మగ్గనివ్వాలి. ఎప్పుడైనా కర్రీకి టేస్ట్ బాగా ఉండాలంటే హడావిడిగా ఎక్కువ మంట పెట్టేసి మార్చేసినట్టు వండకూడదు. సిమ్లో పెట్టి వండుకోవాలి. అలాగే సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టమాటాలు ఇంకా మగ్గుతాయి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటాల్లో ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది చూసారా? డైరెక్ట్గా ఇందులోనే కారం వేసేసుకొని కొంచెం పొడి మసాలా వేసి తినచ్చు. లేదు మనకు కొంచెం గుజ్జులాగా కావాలి అనుకుంటే కనుక కారం వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద 250 ml వాటర్ యాడ్ చేసి అందులోనే ఎగ్స్ వేసేసి దగ్గరికి మగ్గనివ్వాలి. మనం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకొని ఒక స్పూన్ పొడి మసాలా, హోమ్ మేడ్ పొడి మసాలా, అందులో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, దాల్చిన చెక్క అన్నీ కలిపి పొడి మసాలా కొట్టుకొని ఒక స్పూన్ పొడి మసాలా వేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేదాకా ఉంచి మనకు ఏ కన్సిస్టెన్సీ కావాలన్న దాన్ని బట్టి మనం దింపేసుకోవచ్చు.